అది చాలా ఒక రైతాంగానికి ఇది మంచి మేలు చేకూరుస్తుంది. అదేవిధంగా రేటు కూడా పర్వాలేదని అంటున్నారు. అందువలన ఇప్పుడు డ్యూటీ ఏంటంటే మీది సివిల్ సప్లైస్ వాళ్ళు ఉంటే బాగుండేది. మీరంటే మీరు చేయలేరు, పైనుంచి రావాల్సిందే. ప్రతి గింజ కూడా రైతులు కొనుగోలు కేంద్రం ద్వారా అమ్ముకునేట్టు చేయాలి. అప్పుడు ఏమైందంటే మధ్య వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, మధ్య వాళ్ళకి ఇబ్బంది ఉన్నా రైతుకి ప్రాబ్లం ఉంటుంది. మధ్యలో కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఉంటారే దళారులు. ఇప్పుడు రేటు పక్కాగా ఉంటుంది. కొద్దిగా ఆలస్యమైనా సరే ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి, బాగానే ఉంది. ఇక రెండోది పట్టాలు అడిగారు, ఉపయోగమే, అది కూడా ఉపయోగం. ముందు వీళ్ళు కొనాలి, వీళ్ళు అమ్మటం కాదు, కొనడానికి కూడా ఉన్న రేటు కూడా మంచిగానే ఉంది కదా వీళ్ళు నిర్ణయించిన రేటు. ఇంకా మధ్య దళారులు ఎందుకంటే ఎక్కువ ఇస్తారా? రబీది రాలేదంటున్నారు. రబీది అంటే ఈ గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు నాకు తెలిసి. అయినా కూడా మనం అడుగుదాం, మనం రాలేవని చెప్పారు. పట్టాలు గవర్నమెంట్ ఎన్ని పట్టాలు ఇవ్వగలుగుతుంది అనేది ముందు ఒకటి అంచనా వేసుకోవాలి. గవర్నమెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఇవ్వనప్పుడు గవర్నమెంట్ పట్టాల కోసం చూడకుండా మనమే ఎవరు సొంత పట్టాలు వాళ్ళు కొనుక్కుంటే మంచిది నా అభిప్రాయం. ఎందువల్లంటే నష్టం జరిగినాక వాళ్ళని తిట్టుకున్న ఉపయోగం ఉండదు. గవర్నమెంట్ కూడా తన బాధ్యతగా చేయాలి. పట్టా పెద్ద ఖరీదు కూడా ఉండదు, 300 ఎంత అంటున్నారు పట్టా.